2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. ఇటీవల కాలంలో ఎంతో మంది విడిపోవడానికి అనేక రకాల కారణాలు అయి ఉండొచ్చు, కానీ ఎక్కువగా మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెండ్ అయిన వర్డ్ ఏదైనా ఉంది అంటే గోస్ట్ లైటింగ్. అసలు ఈ గోస్ట్ లైటింగ్ వల్ల ఎంతో మంది భర్తలు అనేక రకాలుగా భార్యని హింసించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దానివల్లనే ఎక్కువ మంది కూడా డివోర్స్ తీసుకున్నారు అని కూడా వార్తల్లో మనమైతే వినడం జరుగుతూ ఉంది. ఇంతకీ ఆ గోస్ట్ లైటింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏ విధంగా ఉంటుంది, గోస్ట్ లైటింగ్ అంటే ఏంటి, వాటి గురించి క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఈ టాపిక్ గురించి మీ దగ్గరికి తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క దాంట్లో మీరు అంటే ఈ గోస్ట్ లైటింగ్ అంటే ఏంటి, ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా చిన్న చిన్న విషయాలైనా కానీ చాలా ఎందుకు జరుగుతుంది, సమాజంలో ఇవి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అనే వాటి మీద మీరు ఎన్నో రకాలుగా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఎంతోమందికి అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అసలు ఈ గోస్ట్ లైటింగ్ వల్ల ఎంతోమంది భర్తలు వాళ్ళ భార్యలను అయితే హింసించడం మనం వింటూ ఉన్నాం. మరి దానికి గల కారణాలు ఏంటి, అలా భర్తలకి ఈ గోస్ట్ లైటింగ్ మెంటాలిటీ మైండ్ సెట్ ఉంది అని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు సార్? ఇటీవల కాలంలో ఈ డివోర్స్ కేసెస్ అన్నవి చాలా వరకు పెరిగిపోవడానికి కారణం రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సైకో ఎనలిస్టులు, తర్వాత మానసికంగా ఉన్నటువంటి కొంత విశ్లేషణ బాగా పెరిగినటువంటి మోడర్న్ హీరో సొసైటీలో ఆ క్యారెక్టరిస్టిక్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నేను కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేనంత ఆప్యాయతతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, మంచి రిలేషన్ కలిసి ఉంటారు. ఈవిడ అనుకుంటారు, నా భర్త నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నన్ను ప్రేమిస్తున్నట్టుగా వేరే ఇంకెవరిని ప్రేమించట్లేదు నా భర్త అని ఈవిడ ఆ రకమైనటువంటి ఒక వ్యామోహంలో ఉంటుంది. కానీ ఇలాంటి రిలేషన్షిప్లో అంటే ఒక మంచి ఆప్యాయత, అనురాగం ఉన్నటువంటి సందర్భంలో సడన్గా ఫైన్ డే భర్త కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎటు వెళ్ళిపోతాడో తెలియదు, కాంటాక్ట్ ఉండదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతుంటుంది కానీ కాలికి లిఫ్ట్ చేయడు, సమాధానం కూడా ఉండదు. మెసేజ్ చేస్తే మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడు. పోనీ వాళ్ళ పేరెంట్స్కో తెలిసిన బంధువులను అడిగితే ఏదో జాబ్ చేస్తున్నాడండి, బట్ ఆయన ఎందుకో దూరంగా ఉండాలనుకుంటున్నాడని సమాధానం తప్ప తను ఈవిడతో కలిసి ఉండడానికి ఎప్పటివరకు బాగుంటాడు. ముందు రోజు గొడవ ఉండదు, ఎటువంటి మాట పట్టింపులు ఉండదు, ఏముండదు. హాలాసన్నగా డిసప్పేర్ అయిపోతాడు. అంటే ఆ అమ్మాయి యొక్క జీవితం నుంచి అదృశ్యం అయిపోతాడు, ఆయన సడన్గా వెళ్ళిపోతాడు. ఈమె ఏదైనా ఇన్స్టాలో పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా సోషల్ మీడియా వేదికల మీద ఆవిడ ఏదైనా ఒక పోస్టులు కానీ రీల్స్ కానీ చేస్తుంటే వాటికి రెస్పాండ్ అవుతుంటాడు. చక్కగా ఇవి బాగున్నాయి అంటాడు, మంచి కామెంట్ చేస్తుంటాడు. కానీ ఈ పర్సన్ మాత్రం డైరెక్ట్గా ఆమెతో కలవడానికి ఇష్టపడ్డు, ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డు, ఆమెతో ఉండడానికి కూడా ఇష్టపడ్డు. ప్రత్యేకమైన కారణం అంటే ఏముండదు. ఎందుకు వెళ్ళిపోయాడో అమ్మాయి లైఫ్ నుంచి కూడా కారణం కూడా ఉండదు. కానీ కొద్ది రోజులు ఇలా కొద్ది రోజులు అడుగుతున్నారు, 2 నెలల 3 నెలల 6 నెలల ఒక ఏడాది పాటు మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్గా ఫైన్ డే సడన్గా వస్తాడు. సడన్గా వచ్చి మళ్ళీ ఇంతకు ముందు భర్తతో తన భర్త ఎలా ఉండేవాడో అంతే ప్రేమాభిమాలతోటి ఇంకా ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తూ మళ్ళీ ఎప్పట్లా కలిసిమెలిసి ఉంటాడు ఈ వైఫ్ తోటి. దీన్ని గోస్ట్ లైటింగ్ అంటారు. అంటే గోస్ట్ లైటింగ్ అంటే ఒక సడన్గా అదృశ్యం అయిపోవడం, ఒక దెయ్యం మాదిరిగా సడన్గా మళ్ళీ ఆయన కనిపించడం అనమాట. ఇది చాలా మందిలో ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంటుంది. ఈ 6 నెలల పాటు 3 నెలల పాటు 4 నెలల పాటు ఈయన కనిపించేంత కాలం కూడా ఈమెకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పిల్లలు ఉంటే అది ఇంకా నరకయాతన ఇంకో రకంగా ఉంటుంది. కానీ పిల్లలు కూడా లేనటువంటి కుటుంబాల్లో వస్తాయి, ఇంకా అమ్మాయి బాధ వర్ణాతీతంగా ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు, ఎందుకు ఆలస్యంగా మళ్ళీ తన లైఫ్లోకి ఎందుకు వస్తాడో తెలియదు. వచ్చి మళ్ళీ ప్రేమగా ఉంటాడు. ఏదైనా ఎందుకు వెళ్ళిపోయారని చెప్పి పొరపాటున అడిగితే నీ వల్లే వెళ్ళిపోయాను, నువ్వు పెడుతున్న టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను, ఆ వెళ్ళిపోయినట్టు ఎందుకు వెళ్ళిపోయిన విషయం మాత్రం దయచేసి అడగొద్దు అంటాడు. ఈమె ఏమనుకుంటుంది, గట్టిగా అడిగితే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతాడని భయంతో ఈమె అడగకుండా పోతుంది. ఇలాంటివి మధ్యతరగతి కుటుంబాల్లో, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్లో చాలా వరకు అనుభవిస్తున్నారు.
నా దగ్గరకు వచ్చే కేసులు కూడా నేను చాలా వరకు చూస్తున్నాను. చాలామంది మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అదేవిధంగా చిన్న చిన్న జాబ్స్ చేసుకున్న వాళ్ళు, ఈ ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగం ఎప్పుడైతే డెవలప్ అయిందో ఈ రంగంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు, ఆ ఏజ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక 28 ఇయర్స్ నుంచి 35, 38, 40 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రవర్తిస్తున్నట్టుగా కొంతమంది మానసిక శాస్త్రజ్ఞులు కూడా మనకి ఇచ్చే అనాలిసిస్ సర్వే ప్రకారం కూడా మనకు తెలుస్తుంది. అంటే 28 నుంచి 38, 40 ఇయర్స్ మధ్య ఉన్న వ్యక్తులు ఈ రకంగా ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు. పోనీ డివోర్స్ తీసుకుందామంటే డివోర్స్ సడన్గా వెళ్ళిపోతాడు, అలా సడన్గా మళ్ళీ సడన్గా వచ్చి కనిపిస్తూ ఉంటాడు. ఈ రకమైనటువంటి సిస్టమ్ వల్ల ఆ అమ్మాయి సొసైటీలో తన వ్యక్తుల మధ్య, తన కుటుంబీకుల మధ్య, తన స్నేహితుల మధ్య ఒక రకమైన అవమానానికి కూడా గురవుతుంటుంది. అందుకే మిడిల్ క్లాస్ అని చెప్పడానికి కూడా కారణం అదే. ఈ మధ్యతరగతి వ్యక్తులు ఎలా అంటే హై ప్రొఫైల్ అంటే అన్నిటి తెగించేసిన వాళ్ళు ఏమైతే అయింది, నా లైఫ్ నుంచి వెళ్ళిపోయాడని సైలెంట్గా ఊరుకుంటారు. లేదా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు కూడా, అంటే నేను చెప్పేది ఈ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో మధ్య తరగతి వ్యక్తుల యొక్క ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు సోషల్ కల్చర్కి, తన కుటుంబం, తన బంధువులు, తన స్నేహితులు, తన ఊరు, తన వాడ, తన క్యాస్ట్, తన రిలీజియన్, ఇటువంటి ఒక రకమైన కట్టడలు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఈ టైప్ ఆఫ్ హస్బెండ్స్ కల్చర్కి మాత్రం చాలా మానసికంగా చాలా ఇబ్బందులకు మాత్రం గురవుతుంటారు. ఇదేమవుతుందంటే ఇలా వెళ్తూ వస్తూ వన్ ఫైన్ డే ఏం చేస్తాడంటే సడన్గా ఒక అడ్వకేట్ని సంప్రదించి లీగల్ నోటీస్ పంపిస్తాడు. ఇక నేను నీతో కలిసి ఉండడం లేదు అని చెప్పి ఒక డివోర్స్ ఒక నోటీస్ కూడా కోర్టు నుంచి సమన్స్ రావడం కానీ, లేకపోతే డైరెక్ట్గా ఒక అడ్వకేట్ దగ్గర నుంచి డివోర్స్ ఒక లెటర్ నోటీస్ రావడం కూడా జరుగుతుంటుంది. ఈ సడన్గా వచ్చిన లెటర్ను ఊహించి ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాదు. మొదటిసారి యాక్సెప్ట్ చేస్తుంది, రెండోసార్లు యాక్సెప్ట్ చేస్తుంది, మూడోసారి సరే తన భర్త కథని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ థర్డ్ టైం వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్ చాలా క్రూయల్టీగా ఉంటుంది. ఇక కొట్టడం, తిట్టడం, మానసికంగా వేధింపులు గురిచేయడం, ఇక అనేక రకాలుగా హింసిస్తూ ఉంటాడు. తన ప్రైవేట్ లైఫ్ ఏదైతే ఉందో అది మాత్రం బహిర్గతపరచకుండా తన కొంత హైడ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తన గుప్తత మెయింటైన్ చేస్తుంటాడు. ఎక్కడ ఓపెన్గా ఉండే అవకాశం ఉండదు. ఒక లైఫ్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక పెను అగాధం ఏర్పడిపోతుంది వాళ్ళ మధ్య. అంటే ప్రేమగా ఉంటాడు అలా అని చెప్పి కొట్టడు, తిట్టడు, ఏమీ చేయడు, కానీ కనబడకుండా వెళ్ళిపోతుంటాడు, సడన్గా కనిపిస్తుంటాడు. ఈ రకమైనటువంటి ఈ కల్చర్ ఇటీవల కాలంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలు, హైదరాబాద్ లాంటి సిటీ ప్రాంతాలు ఇది ఎక్కువగా పెరిగిపోయింది. చివరికి ఏమవుతుంది, థర్డ్ డే నాడు ఫోర్త్ టైం అట్లా వెళ్ళింది సడన్గా వచ్చి ఒక డివోర్స్ నోటీస్ ఇష్యూ కూడా సడన్గా వస్తాయి. ఇటువంటి సందర్భంలో అమ్మాయి ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అర్థం కాదు. అంటే డివోర్స్ ఇవ్వాలా, కలిసి ఉండాలంటే ఎలాగా, ఆయన డివోర్స్ లెటర్ పంపించాడు. అసలు ఈ టైప్ ఆఫ్ దీంట్లో అమ్మాయిలు ఇటీవల కాలంలో గడచని నేను చెప్తున్నానండి, ఒక లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఈ రకమైన ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోతుంది. ఇలా అబ్బాయిలు ఎందుకు ప్రవర్తిస్తారు అనే విషయం మీద కూడా చాలా లోతైన విశ్లేషణలు కూడా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా అబ్బాయిలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అంటే తను పనిచేస్తున్నటువంటి తన వర్క్ ప్లేస్లో చాలా కారణాలు చెప్పుకుంటూ వస్తారు. ఫినాన్షియల్గా తన సొసైటీలో అనుకున్న స్థాయిలో ఎప్పుడైతే తను ఉండలేకపోతాడో ఆ విషయంలో కూడా కొంత ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటాడు హస్బెండ్. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, తన భార్య కన్నా వేరొక స్త్రీ అందంగా తన కలిగో లేకపోతే ఇతర వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళ యొక్క అట్రాక్షన్లో పడడం కూడా కొన్ని విషయాల్లో సందర్భిస్తుంది. మరికొన్ని విషయాల్లో పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి అనేక ఆర్థిక ఇబ్బందుల్లో కలుగుతూ అందులో కష్ట నష్టాలు పెరిగి వచ్చినటువంటి వ్యక్తి హాల్ ఆఫ్ సడన్గా తన ఒక కల్చర్ని చూసేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియక, ఎలా అడాప్ట్ చేసుకోవాలో తెలియక కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. దీని అంతటికీ సొల్యూషన్ ఒకటే సరిగారు. మ్యారేజ్ చేసుకోవాలి, 1-2 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకోవాలి, 1 మంత్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇటీవల మా అందరూ కూడా ఏం చెప్తున్నారంటే అనేక విడాకుల కేసులు కోర్టులో బాగా పెరిగిపోవడం వల్ల కోర్టు నుంచి మా లాంటి అడ్వకేట్స్ కూడా కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. వీలైనంత వరకు కౌన్సిలింగ్ చేయండి. అంటే మన భారతదేశంలోని చట్టాల్లో ఒక చట్టం లేదు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద ఒక చట్టం లేదు. అదే మీరు యూరోపియన్ కంట్రీస్లో తీసుకున్న, వెస్టర్న్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మ్యాండేటరీ చేశారు. కానీ భారతదేశంలో దాంట్లో గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయి కొన్ని విషయాల్లో. ఆ జీవోస్ ప్రకారంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడడం, అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఆ తర్వాత అమ్మాయి యొక్క పేరెంట్స్ తోటి అబ్బాయితో కలిసి మాట్లాడడం, అబ్బాయి యొక్క పేరెంట్స్తో అమ్మాయిని కలిసి మాట్లాడడం, తర్వాత ఫైనల్గా వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం, ఫైనల్గా ఈ అమ్మాయి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటాయి, అబ్బాయి యొక్క పరిస్థితి ఇలా ఉంటుంది అని ఓపెన్ టు ఓపెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒక సీనియర్ అడ్వకేట్తో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఓపెన్గా ఉంటుంది. కలిసి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకోకూడదా. మీరు పెళ్లి చేసుకునే ముందు జాతకాలు చూపించుకుంటారు, రకరకాల సంగీతాలని, రకరకాల పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. వాటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే
ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వల్ల డివోర్సులు జరగవా, జరుగుతాయా జరగవని విషయమే నేను టచ్ చేసే ప్రయత్నం చేయట్లేదు. కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వల్ల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సన్నటి తెర ఉంటుందో ఒక క్లారిటీ, ఎక్స్పెక్టేషన్తో, భారీ ఎక్స్పెక్టేషన్తో పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఇలా ఉండలేదు, తన ఆపోజిట్ పార్ట్నర్ ఇలా ఉండలేదని చెప్పి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, తర్వాత గొడవలు పడడం, ఇలా అనుకోలేదని చెప్పి తర్వాత బాధపడేదాని కన్నా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం, ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. ముందుగా తెలిస్తే ఇలా ఉంటే వ్యక్తితో తను కలిసి ట్రావెల్ చేయొచ్చా చేయకూడదా అన్నది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మనం ఇవన్నీ కూడా క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ గోస్ట్ లైటింగ్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది మాత్రం 100% కౌన్సిలింగ్ చేసే విషయంలో చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సిరి గారు. సార్, మరి మీరు అన్నట్టుగానే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా ఎవరైనా కూడా ఫేస్ చేస్తున్నప్పుడు అంటే దాని స్టెప్ ఎలా తీసుకోవాలి లీగల్ పరంగా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? మీ చేతిలో ఫోన్ తీసుకోండి, కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కాల్ బిజీగా వస్తే వాట్సాప్ చేయండి. వాట్సాప్లో బిజీగా ఉంటుందో మీ మెసేజ్ వాట్సాప్లో ఇవ్వండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. ముఖ్యంగా వివాహ సంబంధాలకు సంబంధించి, మ్యారిటల్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఏదైనా న్యాయపరంగా ఒక సలహా సంప్రదింపులు కావాలన్నా లేదా న్యాయపరంగా పరిష్కారం కావాలన్నా తప్పనిసరిగా లీగల్ టీం ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు సిరి గారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.